యోవేలు గ్రంథం 753 పేజీ 25వ వచనం 2వ అధ్యాయం. నేను చదువుతాను, దయచేసి బైబిల్ అందరూ కూడా చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోవేలు అనే మాటకు ఒక మంచి అర్థాన్ని బైబిల్లో మనం చూస్తాం. యోవేలు అనగా యెహోవాయే దేవుడు. అందరూ చెప్పండి, యోవేలు అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు అనే అర్థం. దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి ప్రేమను మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు అనేది యోవేలు గ్రంథంలో చాలా స్పష్టంగా అనేక ప్రవచనాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో అనేక ప్రవచనాలు స్పష్టంగా చరిత్రలో నెరవేరినట్లుగా, మరికొన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడలో నెరవేరబోతున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. యోవేలు అనే ఈ దైవజనుడు చిన్న ప్రవక్తగా ఉన్నాడు. ఇతని తండ్రి పేరు పెతూయేలు అని బైబిల్లో రాయబడింది. ఇతను దేవుని కొరకు అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు. క్రీస్తు పూర్వము సుమారుగా 835 సంవత్సరం నుంచి 800 సంవత్సరం వరకు, అంటే ఒక 35 years యోవేలు అనే ఈ దైవ ప్రవక్త అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు. ఇందులోనే పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని దర్శించే ఒక శ్రేష్టమైన ప్రవచనం కూడా ఈ యోవేలు గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుణ్ణి స్తుతించినట్లుగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలట? ఆయన ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయన కీర్తించాలంటే ఆయన మన పట్ల ఎలాంటి కార్యాలు చేశాడట? ఆయన వింతైన కార్యాలు. ఇంగ్లీష్లో మిరకల్స్, వండర్ఫుల్ థింగ్స్, వండరస్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, మార్వలస్ థింగ్స్. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగానికి మనకు కనబడుతుంటాయి. వింతైన కార్యాలు అనే మాటకు ఇంగ్లీష్లో అవన్నీ అర్థాలు ఉన్నాయి. మార్వలస్ థింగ్స్, వండరస్ థింగ్స్, మిరకల్స్, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించేవాడు. నేను మీ జీవితంలో వింతైన కార్యాలు చేస్తున్నాను. ప్రపంచంలో చాలా వింతైన కార్యాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ బ్రిస్బెన్ అనే నగరం ఉంటుంది. బ్రిస్బెన్ నగరానికి దగ్గరలో గోల్డ్ కోస్ట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళందరూ కూడా గోల్డ్ కోస్ట్ విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మన ప్రియులు చాలామంది గోల్డ్ కోస్ట్లో ఉన్నప్పుడు అక్కడ మీటింగ్స్ కోసం నేను వెళ్ళిన తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన ప్రియులు చార్ల్స్ గారు, ఆయన గోల్డ్ కోస్ట్లో ఉంటారు. వారి ఇంట్లో నాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ కొంతకాలం ఉండి పరిచర్య చేసిన తర్వాత నేను మరలా మెల్బర్న్, సిడ్నీ ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి దేవుని వాక్యం అందించి మరలా భారతదేశం వచ్చాను. ఆస్ట్రేలియాలో ఆ గోల్డ్ కోస్ట్ అనే ప్రాంతంలో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ఒక మ్యూజియం ఉంటుంది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లోపలికి మనం వెళ్ళిన తర్వాత అనేక వింతలు, విడ్డూరాలన్నీ కూడా లోపల కనబడుతూ ఉంటాయి. కొన్ని లైవ్లో ఉండొచ్చు, లేదా కొన్ని ఇంతకుముందు జరిగిన వింతలు అవన్నీ కూడా కొన్ని స్టాట్యూస్ రూపంలో, బొమ్మల రూపంలో వారు పొందుపరచబడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక వింతైన ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీవీ ఛానల్స్లో కూడా రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ప్రోగ్రాన్ని వారు వేస్తూ ఉంటారు. కామన్గా జరిగిపోతున్న విషయాలు కొన్ని అయితే, వింతైన కార్యక్రమాలు కొన్ని. నేను లోపలికి వెళ్ళిన తర్వాత వరల్డ్స్ టాలెస్ట్ మ్యాన్ని చూశాను. అంటే ఆయన ఇప్పుడు సజీవంగా లేడు, కానీ అతడు ఎంత హైట్ అయితే ఉండేవాడో అంత స్టాచ్యూ ఒకటి పెట్టారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రక్కన నిలబడితే సగం కూడా రాలా. సుమారుగా 9.5 అడుగులు పొడగున్నాడు. గొల్లియాతు గురించి బైబిల్లో మనం చదువుతుంటాం. 6 మూరల జానెడు గొల్లియాత్ అని బైబిల్లో చదివాం. 10 feet
ఆ వ్యక్తి సుమారుగా 9 అడుగులు పైన ఉంటే నేను ఇలా ప్రక్కన నిలబడితే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇంకెప్పుడు ఈయన పక్కన నిలబడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అసలు ఒక నలుసులాగా ఉన్నాను అతని ప్రక్కన. అతను దేహం ఇదంతా కూడా అతను కూర్చుని అలా లేచే ఒక ప్రక్రియ పెట్టారు. కూర్చున్నా కానీ ఆయన హైట్కి రాలేదు నేను. అలా ఉంది పరిస్థితి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వింతైన కార్యక్రమాలు, చూడగానే వావ్ అనిపించే విషయాలు ఆ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ఉంటాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి కూడా మీకు తెలుసు. మనుషులందరూ కూడా విభిన్నంగా ప్రవర్తించే వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కలిగిన వాళ్ళందరినీ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో వారికి కూడా చోటు కల్పిస్తూ ఉంటారు. వింతలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వింతలుగా కొన్ని ప్లేసులు మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో కూడా ఒక వింత వరల్డ్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒకటి భారతదేశంలో ఉంది. మనందరికీ తెలుసు, ఆగ్రా అనే పట్టణంలో తాజ్ మహల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వింతగా అది కూడా పరిగణించబడతా ఉంది. వాస్తవానికి అదొక సమాధి. ఆ సమాధిని చూడడానికి చాలామంది వెళ్తున్నారు. పాలరాతితో కట్టబడిన ఆ కట్టడం ఒక అమేజింగ్ స్ట్రక్చర్గా ప్రపంచంలో కనబడుతుంది. వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నేను బ్లెస్సీ వెస్లీ గారు ఢిల్లీలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కారు కట్టించుకుని ఆగ్రా వెళ్ళాం. పెళ్ళైన కొత్తలో ఆగ్రా వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలామంది చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఆగ్రాలో చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. నేను మీటింగ్స్ కూడా ఆ సందర్భాలు అక్కడికి వెళ్ళాను. మొన్న ఈ మధ్యన ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్స్ చూసాం. పిరమిడ్లు సుమారుగా 600 అడుగులు ఎత్తున్న పిరమిడ్లు ప్రపంచ వింతగా ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడ్డాయి. ఆ కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితంలో ఏ విధమైన టెక్నాలజీ కానీ, సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ లేని రోజుల్లో ఆ పిరమిడ్లు ఎలా కట్టారనేది ఇప్పటికీ కూడా నవీన శాస్త్రవేత్తలకు అంతుపట్టిన ఒక రహస్యం పిరమిడ్లు. ప్యారిస్ మనం వెళ్తే ఐఫిల్ టవర్ మనం చూస్తాం. ఐఫిల్ టవర్ చాలా ఎత్తైన టవర్ ప్రపంచ వింతగా పరిగణించబడుతుంది. బ్రెజిల్లో ఒక అద్భుతమైన వింత. చైనా వెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒక వింతగా పరిగణించబడ్డం. ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వింతలు అనేవి కనబడుతున్నాయి. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా లేఖనం సెలవిస్తూ ఉంది, నేను మీ పట్ల వింతైన కార్యాలు చేశాను. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.